ఓకే. సంక్రాంతికి చాలా సినిమాస్ రిలీజ్ అవుతున్నాయి అవునమ్మా. కదండీ. 'డాకు మహారాజ్', 'గేమ్ చేంజర్' సంక్రాంతికి వస్తున్నాం. వీటన్నిటిలో ఏది బ్లాక్ బస్టర్ హిట్ కొడతది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ అమ్మ. ఎందుకు? ఎందుకంటే అందులో లుకింగ్స్ కానీ, అందులో డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మా అన్న ఎలిఫెక్టర్ నుంచి దిగి వస్తుంటే కానీ, నిజంగా అసలు తండ్రి కొడుకు క్యారెక్టర్ కానీ, పంచకట్టుతోటి ఈసారి పండక్కి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి పంచకట్టుతో వచ్చిండు మా అన్న. సో అది. సో సంక్రాంతికి వస్తున్నటువంటి 'గేమ్ చేంజర్' కోసం మనకి చిరంజీవి గారు కూడా తప్పుకోవడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం? అదే మరి. అంటే తండ్రిని మించిన కొడుకు అంటే అది సత్తా ఏందో చూపించుకున్నాడు. అంటే తండ్రి కంటే నేను అత్యంత ఎదగాలని సో అంత పైకొచ్చిండు మా అన్న. సో ప్రాణం పెట్టి సినిమా తీస్తాడు ఎప్పుడైనా. సో అందు గురించే పైకొచ్చిండు. సో ఓవరాల్‌గా చూసుకుంటే 'గేమ్ చేంజర్‌లో' కొన్ని కొన్ని చాలా ఉన్నాయి చెప్పాల్సిన విషయం. పొలిటిషియన్స్ విషయము, రాజకీయ నాయకుల ఈ బాంబేలే డైలాగ్స్ గానీ, ఇందులో గంగవ్వ ఉండడం గానీ, అంటే గంగవ్వ అంటే మేము పిచ్చా ఫ్యాన్స్. మేము గంగవ్వకి ఫిదా. అసలు ఆమె తిడితేనే అందము. ఆమె తిడితేనే మాకు ఆనందము. సో అటువంటిది గంగవ్వ ఉండడము. సో అందులో ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టడానికి, రికార్డులు బద్దలు కొట్టడానికి, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి పంచకట్టుతో మా రామ్ చరణ్ అన్న వచ్చిండు. సో 'ఇండియన్ 2' వంటి ఫ్లాప్ అయింది కదా 'ఇండియన్ 2'. సో ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ గారు ఎలాంటి కమ్‌బ్యాక్ ఇస్తారనుకుంటున్నారు? ఈ శంకర్ గారికి ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా 'గేమ్ చేంజర్'. సో అంటే సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. సమాజంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏం మాట్లాడుకుంటారో, రాజకీయ నాయకులు ప్రజలకి ఏం చేస్తున్నారు. సో అటువంటి సినిమా అమ్మ. ప్రజలకి మంచి సినిమా. ఇంకోటి ప్రజలు ఏం చేస్తుండ్రు, పాలిటిక్స్ ఏం చేస్తున్నాయి అనేవి డైలాగ్స్ కానీ, సమాజానికి ఒక మంచి మెసేజ్తో పండక్కి పంచకట్టుతో రాజకీయ నాయకుల డైలాగ్స్ కానీ అందులో పెట్టడం కానీ చాలా అద్భుతంగా ఉంది. సో సో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక మూఢనమ్మకం అయితే ఉంది. లైక్ రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు 'గేమ్ చేంజర్' తర్వాత అసలు రాజమౌళి అన్న తర్వాత సినిమా తీసిన తర్వాత ఎవరికైనా ఫ్లాప్ ఖచ్చితంగా పడుతుంది అంటారు. ఈ కార్డు నుంచి అవి బంద్ చేసుకోవాలి, మూఢనమ్మకాలు మొత్తం బంద్ చేసుకోవాలి. 'గేమ్ చేంజర్' రికార్డులు బద్దలు కొట్టడానికి పంచకట్టుతోటి పండక్కి ఎంట్రీ ఇచ్చిండు మా రామ్ చరణ్ అన్న. సో అది 'పుష్ప' చేసినటువంటి 1000 కోట్ల రికార్డ్‌ని 'గేమ్ చేంజర్' బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా? అంత దాకా ఎల్లబోతుంది. దాన్ని టచ్ చేసే అంత సత్తా 'గేమ్ చేంజర్'లో ఉంది. 'పుష్ప 2'ని టచ్ చేసే అంత సత్తా 'గేమ్ చేంజర్'లో అంత మ్యాటర్ ఉంది. సమాజానికి మెసేజ్ ఇచ్చే మ్యాటర్ ఉంది కాబట్టి 'పుష్ప 2'లో అంటే ఓన్లీ దొంగతనం, ఎర్రచందనం దొంగతనం చేసి తీసుకెళ్ళడం ఇది ఉంది తప్పితే అంటే పెద్ద మ్యాటర్ గిట్ట కాదు అది. కాకపోతే ఇందులో మన గురించి ఉంది. అంటే సమాజంలో రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ఇటు ప్రజలు ఏం చేస్తారు, ప్రజల ఊహల్లో ఏముంది, రాజకీయ నాయకుల ఊహల్లో ఏముంది అనేది 'గేమ్ చేంజర్' మూవీ. సో అది. సో ఈసారి 'గేమ్ చేంజర్' సినిమాలో చిరంజీవి గారి డాన్స్‌ని మన రామ్ చరణ్ గారు మ్యాచ్ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? రామ్ చరణ్ అన్నది ఒకటే అమ్మ. తండ్రికి తగ్గ కొడుకు అంటే రామ్ చరణ్ అన్న. తండ్రి కంటే అత్యంత వేగంగా మనము పైకి ఎదగాలనేది రామ్ చరణ్ అన్న. తండ్రి పేరు నిలబెట్టే వ్యక్తి రామ్ చరణ్ అన్న. సో డెఫినెట్గా అంటే తండ్రి కొడుకు వాడుకున్న తప్పు లేదు. కాకపోతే ఆయన కంటే బెస్ట్గా మనము డ్యాన్స్ చేయాలనేది రామ్ చరణ్ అన్న కోరిక. అంటే తండ్రి కంటే మనం బెస్ట్ డ్యాన్సర్గా కనపడాలి, ప్రేక్షకులకు గిట్ట మంచి స్టెప్స్ కానీ ఇంకా సాంగ్స్ కానీ ఇవ్వాలని ఆయన అట్లా కష్టపడతారు. సో అది. సో ఒక్క మాటలో 'గేమ్ చేంజర్' గురించి? రికార్డులు బద్దలు కొట్టడానికి పంచకట్టుతోటి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి మా రామ్ చరణ్ అన్న ముందుకు వచ్చిండు. ఈ పండక్కి రాసి పెట్టుకోండి. సో అది.